నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ చూశారు కదా మీరు? మ్మ్, మ్మ్. ఏంటి సార్, అది సజెషన్ ఇస్తున్నారా లేకపోతే బెదిరిస్తున్నారా మోడీ గారిని? అంటే నాకైతే చూస్తే అది బ్లాక్ మెయిలింగ్ లెటర్ లాగానే ఉంది, బెదిరింపులాగానే ఉంది. బెదిరింపులాగే ఉంది. దాంట్లో అనుమానం ఏముంది? ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకొని 2-3 రోజులు కూడా కాలేదు, ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వారికి దత్తపుత్రుల్లాగానే ఉన్నారు, ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది మనం అనుకున్నాం మొన్నే. లేదంటే ఈ పాటికి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి, ఇప్పుడు కొన్ని కోట్ల మందికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సీరియస్ యాక్షన్ లేకుండా లడ్డా గారు మాత్రం ఒక మాట అనేసేసి అమిత్ షా గారు ఏదో మొక్కుబడిగా అనేసి ఊరుకున్నారు అంటేనే అసలు హిందుత్వానికి మేమే రిప్రజెంటేటివ్ను, హిందుత్వాన్ని కాపాడేదే మేమని చెప్పేసిన వీళ్ళు చొక్కాలు దించుకుంటారు కదా. అలాంటిది ఏదన్నా జరుగుద్దేమోనని మనాడు ముందే వాళ్ళని బెదిరించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెటర్లో ప్రత్యక్షంగా కనపడుతుంది. ఏమంటున్నాడు దాంట్లో? మేము తీసుకున్నటువంటి మెంబర్లు ఎవరంటే కేంద్ర మంత్రులు చెప్పిన వాళ్ళకి ఇచ్చాం, మీ పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ గమనించుకొని చర్య తీసుకోవాల్సింది. దాని మొత్తం సారాంశం చూస్తే నాకు అదే అనిపించింది. ఓకే. అంటే మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో, దీన్ని తీసుకెళ్ళి మీకు కూడా చూడతాను నేను, జాగ్రత్త అని బెదిరించినట్టే ఉంది సింపుల్గా దాంట్లో. ఇప్పుడు మెంబర్సు అందరూ కూడా పద్ధతి గల్లాళ్ళు లేకపోతే గొప్పవాళ్ళని మెంబర్స్గా మేము వేసుకున్నాం అంటాం ఎలా ఉంటుంది? మీ మినిస్టర్లు చెప్తేనే, సెంట్రల్ మినిస్టర్లు చెప్పిన వాళ్ళకి, మీరు చెప్పిన వాళ్ళకి, మీ పార్టీ వాళ్ళకి మేము బోర్డు మెంబర్స్గా ఉన్నారు కాబట్టి అంటాం ఎలా ఉంది? క్లియర్ బెదిరింపేగా. అది చూసినప్పుడే ఏంటిలా అనేది అనిపించింది నాకు. ఓకే. అనిపించిన తర్వాత ఇవాల్టి డెవలప్మెంట్ చూస్తే నాకు అది నిర్ధారణ అయింది. ఎందుకంటే కాంట్రవర్షియల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ప్రతిదానికి ఆయన అయిన దానికి కాందానికి వస్తూ ఉంటాడు. కొంతమంది అతన్ని సికండిలాగా కొన్ని పనులకు అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. ఆయన అవుట్ ఆఫ్ ద బ్లూ ఇవాళ వచ్చేసి చక్కగా సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు వేస్తూ ఉంటే ఆయనతో పాటుగా ఈయన ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏంటి? దాని మీద మీరు విచారణ జరిపించండి అనంటే నిష్పక్షపాతంగా ఈయన ఏదో హిందూ సమాజం పక్కన హిందూ ధర్మం మీద ఉన్నటువంటి భక్తితోటో లేకపోతే ఇష్టంతోటో హిందువుల తరపున వేశాడని మనం అనుకోవచ్చు. కానీ దాంట్లో ఆయన ఏం మెన్షన్ చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఉన్నటువంటి హిందువులందరినీ, హిందూ సమాజాన్ని గందరగోళ పట్టిస్తున్నారు కాబట్టి మీరు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయవాదితోటో ఎవరితోటో ఒకళ్ళు చేయండి. దీంట్లోనే ఆ లార్జర్ కాన్స్పైరసీ అనేటువంటిది ఏంటనేది అర్థమవుతుంది. ఇక్కడ నుంచి విచారణ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో నుంచి వెళ్ళిపోతే, ఓకే, అది ఏ సిబిఐకో లేకపోతే ఆ జడ్జికో అప్పచెప్పారనుకోండి, స్టేట్ కంట్రోల్ ఏమీ ఉండదు దాని మీద. ఓకే. వీళ్ళు సిట్ అనుకున్నారు కదండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం సిట్ అనేది అనౌన్స్ చేసింది. సో సిట్ అనుకోండి, అక్కడ ఉన్న మూలలు ఏంటనేది మొత్తం వాళ్ళకి తెలుస్తుంది. రైట్. అందరినీ బయటికి లాగుతారు. ఓకే. ఓకే. సో అదే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి అంటే వాళ్ళు ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేయాలి, ఈ లోపల ఇది జనాలు కాస్త సప్పబడిపోతారు. ఓకే. ఆ తర్వాత సిబిఐ కనుకైతే ఎలా మేనేజ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. జగన్ గారిదే ఉదాహరణ. అంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు తోసేయాలనే వీళ్ళ ఆత్రత ఏంటంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లోకి తోసేయటమే. ఓకే. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోనే చెప్పాము, నెల రోజుల లోపల మీరు కనుక మొత్తం కంప్లీట్ చేయకపోతే జాగ్రత్త అన్నది సుప్రీంకోర్టు. నెల అయిపోయింది, మాకు ఇంకొక 2 నెలలు టైం కావాలంటే 2 నెలలు ఇచ్చారు. ఆ 2 నెలలు అయిన తర్వాత ఇవాటి వరకు ఏమైందో తెలియదు కదా. అవినాష్ రెడ్డి అనేటువంటి కనీసం టచ్ చేయలేకపోయింది సిబిఐ. కాబట్టి వాళ్ళు అది కోరుకుంటున్నారు. దానికి వత్తాసు బలుగుతా ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటిది ఏదైతే ఉందో అది మనకి నిర్ధారణ చేస్తుంది. ఓకే. వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఉందో దీని అక్రమ సంబంధం అనాలా, లేకపోతే ఒక పక్కనేమో ఇక్కడ ఏమాత్రం మీకు స్టేక్ లేని చోట చంద్రబాబు నాయుడు గారితో కలిసి 8 అసెంబ్లీ, కొన్ని పార్లమెంట్ సీట్లు ఇక్కడ సాధించుకున్నారు. అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అన్యాయం మీద మాట్లాడుతూ ఉంటే దానికి అడ్డుపడుతూ ఆ న్యాయమూర్తితోటి విచారణ కావాలి అంటాం ఏంటండి? కాబట్టి గేమ్ ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకా వాళ్ళ బంధం ఖచ్చితంగా నేను గ్యారంటీగా డంకా బజాయని చెప్తున్నాను. ఈ రోజు వరకు ఎవరైనా ఒక్క రాజకీయ నాయకుడు బీజేపీ తరపు నుంచి, పురంధరేశ్వరి గారు ఎప్పుడన్నా 1-2 సందర్భాల్లో విష్ణుకుమార్ రాజు తప్పితే, జగన్మోహన్ రెడ్డిని
క్రిటిసైజ్ చేసింది మీరు చూసారా? ఓకే. ప్రముఖమైనటువంటి ఒక బీజేపీ లీడర్ ఎవరైనా సరే, నేషనల్ లీడర్లు పూర్తిగా వదిలేయండి, అసలు ఆయన గురించే మాట్లాడరు. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ రకంగా వాళ్ళకి చేస్తున్నప్పుడు, బ్యాకప్ చేస్తున్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను బీజేపీ నాయకుల్ని, మీరందరూ కూడా నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు తిరుపతికి? లడ్డు పరిమాణంలో కానీ, లడ్డు రుచిలో కానీ, వాసనలో కానీ సామాన్య భక్తులందరూ 3 సంవత్సరాల నుంచి గగ్గోలు పెడతా ఉంటే మీ కళ్ళకు కనబడట్లేదా? కళ్ళు మూసుకున్నారా? దాన్ని చూసిన ప్రతి వాళ్ళు నిన్న వాళ్ళు చూపిస్తున్నారు, కింద వేస్తే రాయి మోగినట్టు మోగుతుంది కింద లడ్డు కంపారిజన్. అవును, కంపారిజన్. అవును. స్వచ్ఛమైన నెయ్యి వాడితే ఎలా ఉండాలి? ఇక్కడ ఒక చిన్న లాజిక్ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారండి. టెస్ట్ చేసిన తర్వాత లోపలికి వెళ్తుంది. అవునండి. మరి అలాంటప్పుడు మేమే రిజెక్ట్ చేసాం కొన్ని. మీరు టెస్ట్ ఎక్కడ చేశారు? మీరు చేసింది రిజెక్ట్ చేయటంలో రకరకాల అర్థాలు ఉంటాయండి. ఓకే. ఇప్పుడు కేవలం సేవాభావంతో ఇచ్చేటువంటి నందినిని వదిలేసి వీళ్ళెవరకు ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు టెక్నికల్గా ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆ కాంట్రాక్ట్ రెన్యువల్ అయింది మొన్న. ఓకే. ఎలక్షన్స్ జరుగుతున్న దాని ముందు మే 12 ఏదో అంటున్నారు. కాబట్టి మాకేం సంబంధం అంటే వెనక చేసినటువంటి కాంట్రాక్టు అతనేగా. నందినిని మీరు 2 ఏళ్ల నుంచి ఆపేశారు. ఇప్పుడు 2023 మార్చిలో అప్పటి నుంచి తీసుకున్నవి పంపించింది ఆ శాంపిల్సే కదా. ఆ కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ ద అదర్స్ కన్ఫ్యూజ్ దెమ్ అని ఒక సిద్ధాంతం ఉంది. ఓకే. ఓకే. మీరు అవతల వాళ్ళని లాజికల్గా గనక మీరు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్లో గనక పాయింట్ లేకపోతే, ఇంకా ఉన్నాయి సార్ లాజిక్ పాయింట్స్, ఇంకో 2 వదులుతా ఉన్నాను. అదే ఏంటంటే పొన్నవాళ్ళు గారు చేశారు చూసారా? అవును. ఫిష్ ఆయిల్ చాలా రేట్ ఎక్కువ. అది ఎందుకు కలుపుతారు? ఇప్పుడు అది లేనిపోని ఇంకొక కాంట్రవర్సీని తీసుకొస్తున్నాడు పొన్నవాళ్ళు, ఆయనకు అర్థం కావట్లేదు. అంటే ఫిక్స్ చేసినట్టేగా. అంతేగా. అంతేనా? ఇప్పుడు ఏదైనా కానీ దాన్ని తీసుకొచ్చి కలిపారు. ఇప్పుడు రిపోర్ట్లో ఏముంది, అవి ఉన్నాయని ఉంది. ఇప్పుడు 3 టెస్టులు 3 శాంపిల్స్ పంపించారండి. రైట్. ఒక శాంపిల్లో ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో సన్ఫ్లవర్ దీనికి సంబంధించి వనస్పతి ఉందనేది దాన్ని మాత్రమే పట్టుకొని మాట్లాడుతున్నారు. ఇంకొక రిపోర్ట్లో క్లియర్గా మనం చూసాం, నేషనల్ వైడ్గా అది మొత్తం వైరల్ అయింది. సో దాంట్లో ఫిష్ ఆయిల్, తర్వాత దీనికి బీఫ్కి సంబంధించింది, పిగ్కి సంబంధించి అన్నీ ఉన్నాయి. దాన్ని చెప్పకుండా అది చాలా కాస్ట్లీ అంటే ఏంటి, ఇంకా క్రైమ్. అంటే దీని వెనకాల ఇంకేదో కుట్ర ఉందని కూడా భావించాల్సి వస్తుంది. రైట్. అంటే ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటున్నాం, రేటు కోసం కక్కుర్తిపడి వీళ్ళు ఏదో చీప్ రకమైన ఆయిల్ ఇచ్చారని మనం అనుకుంటుంటే, దీనికి అడిషనల్గా ఇంకేం చెప్తున్నాడు, కాదు అలాంటి కాస్ట్లీ కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపి ఇప్పుడు దీంట్లో బయటపడ్డాయంటే దాని అర్థం అదే కలిపారనే కదా. సో అంత కాస్ట్లీ తీసుకొచ్చి కలిపారు అంటే ఏంటంటే హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడానిక, హిందువులను అపవిత్రం చేయటానిక. సో కాబట్టి ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి. సిట్ ఎప్పుడైతే పిలిపించి విచారణ చేసిందో, వైవి సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ మొదలుపెట్టిందో, అంతకుముందే నోటీసులు ఇచ్చారు, పిలిచారు, ఆయన విచారణకు హాజరయ్యారు. దాంతో కంగారు పడిపోతున్నారు. అందుకని అర్జెంటుగా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి తలుపులు తట్టడం కారణం అదే. ఓకే. మొన్నదాకా ఏమనుకున్నారు, అంత దూరం వెళ్ళలే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఆయన సిట్ వేయగానే, సిట్ వేస్తున్నారని తెలియగానే ఇవాళ వెళ్ళి సుప్రీంకోర్టుని హెడ్ చేసి, అంతకుముందు బుక్క ఇచ్చారు, ఏమని, పరువు నష్టం వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో సిట్టు కనుక స్పీడ్గా మొదలుపెట్టిందంటే వీళ్ళందరూ బొక్కలు బయటపడతాయి కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చూడాలి ఎట్లా ఉంటుంది. కోర్టులతో కూడా మనకి ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని నిర్ణయాల పట్ల చూస్తూ ఉంటే ఏంటంటే, కోర్టుల నిర్ణయాలు కూడా ప్రజలు ఆమోదించట్లేకపోతున్నారు. అక్కడ నేరం జరిగింది, నేరస్తుడు అక్కడ ఉన్నాడని కనబడుతుంటే కూడా వాళ్ళకి వెసులుబాటు ఇచ్చేసేసి ఇన్ని రోజులు, నెల రోజులు అరెస్ట్ చేయొద్దు, నెలన్నర అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటే వాళ్ళు కావాల్సిన పనులను చక్కగా చేసుకుంటున్నారు. సో ఈ విషయంలో కూడా అట్లాంటిదైనా నిర్ణయం తీసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేస్తుందా అనేటువంటిది చూడాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇది హిందూ జాతికి మొత్తానికి సంబంధించింది, దేశవ్యాప్తంగా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అది సిబిఐకో లేకపోతే మీ విచారణ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇవాళే వేసినట్టున్నారు, చూద్దాం ఎలాంటి నిర్ణయం వస్తుందో అనేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మరొకసారి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధం అనేది ఈ సంఘటన సుబ్రహ్మణ్య స్వామిని ప్రయోగించడం ద్వారా మళ్ళీ ఒకసారి బయటపడ్డది. తిరుమల తర్వాత సింహాచలం, అక్కడ దానికి కూడా ఆ టెండర్ ఏదో క్యాన్సిల్ చేసినట్టున్నారు. అదేనండి.
ఇట్లా వరుసగా గుళ్ళ మీద దాడి జరుగుతూనే ఉందండి. ప్రీవియస్ వరుసగా చూసినట్టయితే గుళ్ళ మీద జరిగిన దాడి ఇవంతా లిస్టులు 1 by 1 పాతవి మొత్తం ఇప్పుడు తోడతా ఉన్నారు. అంతేగా మరి ఒక చోట బయటపడిన తర్వాత ఎన్ని చోట్ల ఎన్ని చోట్ల జరిగాయని. ఉమ్. అట్లానే అంతకుముందు ప్రీవియస్ గుళ్ళ మీద దాడులు మీరు గమనించే ఉంటారు. ఏది అంతర్వేది రథం కావచ్చు, ఏది మన లేకపోతే విజయవాడ గుడి దగ్గరది ఆ వెండిది వెండి సింహాలు తీసుకుపోవడం కావచ్చు, రాముల వారి తల ఇది చేయటం, ఆ, ఇవన్నీ అది ఇంకా దారుణం. అది ఇంకా దారుణం. సో ఇలాంటి దారుణాలన్నీ 1 by 1 బయటకు వస్తున్నాయండి. సో ఇప్పటికైనా ఈ ఇష్యూ పెద్దది కాకముందు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి చేశారు, ఆ విజువల్ చూసి ఉన్నాం, క్షమాపణ చెప్తే అయిపోయిద్దిగా అనేది కూడా ఒక చర్చ జరుగుతుందండి హిందువుల్లో. అంటే క్షమాపణ చెబితే ఒప్పుకున్నట్టు. క్షమాపణ చెప్పారనుకోండి, అవును మా మూలన తప్పు జరిగినట్టే అనేటువంటిది. అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం నుంచి మనం ఆశించడం అనేటువంటిది అనవసరం. విఘ్నత కలిగినాడు ఎవరన్నా ఉంటే తప్పు చేశాము, తప్పు జరిగి ఉండొచ్చు కాబట్టి క్షమించండి అంటే ఒక మాటతో పోతుంది మీరు అన్నట్టు. కానీ వాళ్ళు అలా చేయరు. దీన్ని ఇంకా ఫ్లేరప్ చేసి రకరకాల అబద్ధాలు దాంట్లో పుట్టించి, పొన్నవోళ్ళు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళంతా చేసి తీసుకెళ్లి చివరికి దాన్ని ఏదో చేయటానికే కానీ వీళ్ళు చెప్పేటువంటి ఇది లేదు. తర్వాత ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారంగా, ముఖ్యంగా వీళ్ళు వచ్చిన తర్వాత దీని మీద ఒక ప్లాన్ ప్రకారంగా జరిగినాయి అనేటువంటిది మనకి కొంచెం అన్నిటినీ ఒక చోట కనుక మనం ఒక ఆర్డర్లో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా వరుస దాడులు అనేవి జరిగినాయి. మీకు కరెక్ట్గా నెల గ్యాప్ తోటి. అవును, ఒక చోట రథం తగలబడుద్ది, ఒక చోట ఆంజనేయ స్వామి విగ్రహం చేయి ఇరుకొడతారు, ఇంకో చోట రాముల వారి తల తీసేస్తారు, ఇంకో చోట సింహాలు పోతాయి, ఇవన్నీ. సో దీనికి కారణం ఏంటంటే హిందువుల్లో ఉండేటువంటి అనైక్యత ఏదైతే ఉందో, అంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి భరోసా, నమ్మకం ఏంటంటే హిందువులకి ఉన్నటువంటి ఒక క్షమాగుణం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ చూడండి, ఇంత సంఘటన జరిగినా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంత మాత్రం జరిగిందండి ఆందోళనలు ఏమైనా ఉన్నాయా?